మనం అన్ని చూసుకుంటే మెల్లమెల్లగా ఆపరేషన్ ఖగారుతో ఇంకా సంప్రదింపులు చర్చలు ఏం లేవు. అయ్యా మీరు లొంగిపోతారా, లేదంటే మా తీరు వేరే ఉంటుందనే విధంగా ఒక్కొక్కటి ఏరువేత కార్యక్రమం పెట్టడం, దాంతోపాటు ప్యారలల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అందించే కార్యక్రమంలో ముందుకెళ్తుంది. బట్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వెనకబడే ఉన్నాయి. వాళ్ళు లోకల్గా ఉండే లీడర్లు సరిగ్గా సహకరించక, ఇక్కడ మావోయిస్టుల విషయం పక్కన పెడితే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది మోతుబరులు, కొంతమంది భూస్వాములు, అరే వీళ్ళు వెళ్ళిపోతే రేపు వీళ్ళు చదువుకుంటే మనకు పని ఎవడు చేస్తాడరా, నాకు కాలు ఎవడు నొక్కుతాడరా, నాకు తలకాయలు ఎవడు రాస్తాడరా, నాకు స్నానం ఎవడు చేయిస్తాడరా, నా పనులను నేను చేసుకోవాలి అనే కుతంత్రాలతో కూడా కొంతమంది పాఠశాలలు పెట్టనివ్వకుండా రోడ్లు వేయకుండా చేసే వెధవులు ఉన్నారు. సో అది ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా అవన్నీ కూడా సెజరింగ్ అవుతూ వస్తున్నాయి. చదువుకుంటున్నారు వాళ్ళు కూడా. చదువే ఆ సంస్కృతికి, అన్నిటికీ, అభివృద్ధికి, ప్రగతికి, ఆత్మవిశ్వాసానికి మూల కారణంగా మారబోతుంది. సో దాన్ని ఇక్కడ ప్రభుత్వం అనేది చాలా ఇంప్లిమెంట్ చేసి 182 జిల్లాలని 8 జిల్లాలు తీసుకొచ్చింది. ఈ 8 జిల్లాలు కూడా మార్చి లోపు, రేపు మార్చి 31, 2026 లోపు